నెల్లూరు నగరంలో డిఎస్సి అక్రమాలపై వైసీపీ విద్యార్థి విభాగం నిరసన చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ పాలనలో డిఎస్సిలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ విద్యార్థి సంఘ నేతలు రోడ్డెక్కారు. రికార్డులు చేతబట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నేతలు, నిరుద్యోగులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటాలో పోస్టుల అమ్మకం, పేపర్ లీకేజ్ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని కోరారు. ఎన్నికల సమయంలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. డిఎస్సి పరీక్షల నిర్వహణ గందరగోళంగా మారిందని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్ గారు షాడో ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడుగా విద్యాశాఖని ఎలగబెట్టడం జరుగుతూ ఉంది. మరి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వంగా తీసుకున్నారో, నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మోసం చేయడం, మోసపూరిత వాగ్దానాలు ఇవ్వడం, అందరినీ నట్టేట ముంచడం వారసత్వంగా ఈరోజు నారా లోకేష్ గారు తీసుకున్నట్టు ప్రజలందరికీ కూడా అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకయ్యా అంటే ఈరోజు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6100 పోస్టులతోటి డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆనాడు మీరు ఎలక్షన్స్ టైంలో అనేకమైనటువంటి మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ఈ డిఎస్సి కరెక్ట్ కాదని చెప్పేసి ఈ డిఎస్సిని ఒక దొంగ జీవో తీసుకొచ్చి రద్దు చేసి ఈరోజు మెగా డిఎస్సి అనే పేరుతోటి యువకుల్ని కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగుల్ని కావచ్చు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి వాళ్ళని మోసం చేసి ఈరోజు వాళ్ళని నట్టేట ముంచి ఆ మెగా డిఎస్సి అనేది కండక్ట్ చేయడం జరిగింది. పోనీ కండక్ట్ చేశారు, ఏ విధంగా అయినా సరే పోస్టులు అలాట్ చేస్తారా అనుకుంటే అది లేదు. వారి దగ్గర ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి నవీన్ అనే అతనికి, అది కూడా ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి, అతనికి ఈరోజు డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అది ఎక్కడా కూడా వెల్లడించలేదు. ప్రైమరీ మొదటిగా వచ్చిన ర్యాంకులు ఎక్కడ కూడా రిలీజ్ చేయని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు 15 లక్షల రూపాయలు వేలంపాట వేసుకొని ఈ ఉద్యోగాల్ని వేలంపాట్లో నిరుద్యోగుల బతుకుల్ని రోడ్డు మీదకి లాగి వేలంపాట్లేసి ఈరోజు ఆ నిరుద్యోగుల్ని నట్టేడు ముంచడం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో ఎక్కడైనా స్పోర్ట్స్ ఆడిన వాళ్ళకి లేదా స్పోర్ట్స్లో మంచి ప్రావీణ్యం ఉన్న వాళ్ళకి పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు అదే స్పోర్ట్స్ కోటాలో టెట్ క్వాలిఫై కాని వాళ్ళని, బీఈడీ క్వాలిఫై కాని వాళ్ళకి ఏ విధంగా పోస్టులు వచ్చాయో ఈరోజు నారా లోకేష్ గారు ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన పరిస్థితి. 16,347 పోస్టులు రిలీజ్ చేస్తే అందులో ప్లేస్మెంట్ చేసింది కేవలం 15,900 పోస్టులు. కొరవాల పరిస్థితి ఏంటి? ఈరోజు వారి సమయాన్ని, వారి వయస్సుని, వారి యొక్క ఫ్యూచర్ని తాకట్టు పెట్టి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు ఈరోజు సంవత్సరాలకు తరబడి ఇన్స్టిట్యూట్ల చుట్టూ తిరిగి రూముల్లో ఉంటా 20 మంది 30 మంది ఒక రూమ్లో ఉంటా ఈరోజు వాళ్ళ జీవితాన్ని తాకట్టు పెట్టుకొని వాళ్ళు ఏదో మాకు ఈ ఉద్యోగం వస్తే ఆ జీవితం బాగుపడుతుందనే ఆశలతో ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి ఈ విధంగా వేలంపాటల ప్రక్రియ పెట్టి ఉద్యోగాలను అమ్ముకుంటున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఈ ప్రభుత్వానికి ఇంకోటి ఉండదు. వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము ఈ మంత్రివర్గం నుంచి నారా లోకేష్ గారిని ఒక అన్ఫిట్ మంత్రిగా, ఒక యూజ్లెస్ మంత్రిగా ఈరోజు అతన్ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.